నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కొత్తపాలెం గ్రామ పంచాయతీలలో తహసీల్దార్ కఠారి జయజయరావు ఆధ్వర్యంలో గ్రామ సభలు కోట పట్టణంలోని శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో అభిమానులు ఉచిత వైద్య శిబిరం తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారంను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అమ్మవారి పల్లకి సేవ ఎంతో వేడుకగా జరిగింది. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో పూలతో అలంకరించి పల్లకిలో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని ఉత్సవమూర్తిగా ఉంచారు. మంగళ వాయిద్యాలు, బాణసంచా వేడుకలతో ఆలయ ప్రాంగణంలో పల్లకిని ఊరేగిస్తూ శ్రీ కోటమ్మ తల్లి నామ స్మరణలతో మారుమ్రోగిపోయింది. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారికి పల్లకిని మోసేందుకు పోటీపడ్డారు. పల్లకి సేవ అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, గాది భాస్కర్, కంచి పన్నగ సాయి, ఆలయ పూజారి సుధీర్, కోసన కోటేశ్వరరావు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కోట మండలంలోని కోట నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామ పంచాయతీలలో తహసీల్దార్ కటారి జయజయరావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో FLOR ద్వారా భూములకు సంబంధించిన పేర్లు, తప్పులు, సర్వే నంబర్లు, భూమి హద్దులు, గ్రామ సరిహద్దులపై స్థానిక రైతులకు వివరంగా అవగాహన కల్పించారు. విడతల వారీగా నిర్వహించిన ఈ సభల్లో రైతులు తమ సమస్యలను అర్జీల రూపంలో 27వ తేదీలోగా సమర్పించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయజయరావు అర్జీలను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇండ్ల వెంకట రమణమ్మ, టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, షేక్ సంషుద్దీన్, నాయకులు తిరుమల శెట్టి కోటేశ్వరరావు, నౌషాద్ బాషా, సిద్దపరెడ్డి పోలమ్మ, RI ప్రసాద్, వీఆర్ఓలు సిబ్బంది పాల్గొన్నారు. అయితే కోట పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన గ్రామ సభకు రైతులెవరూ హాజరు కాకపోవడం గమనార్హం. రీసర్వే అనేది ఏ ప్రభుత్వం చేపట్టినా మనం అభినందించాల్సిన విషయం, కానీ అందులో కొన్ని తప్పిదాలు తొలినాయి. ఏంటంటే రీసర్వే జరిగిన తర్వాత పట్టాదార పాస్ పుస్తకాల్లో బ్రిటిష్ హయాంలో కూడా సరే వాళ్ళ ఫోటోలు వేసుకున్న రోజులు లేవు. సీఎం గారి ఫోటో వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి రైతుకి కొలిచిన భూమికి రాళ్ళు నాటడం జరిగింది. రాయి కూడా ఉచితంగానే నాటారు, కానీ దాని మీద కూడా జగనన్న భూరక్ష పథకం అని పేరు వేయడం, దాని తర్వాత మళ్ళా ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రస్తుత సీఎం గారు రీసర్వే లేదని చెప్పి మొదట చెప్పడం జరిగింది. తర్వాత ఆలోచించి ఒక వినూత్నమైన పద్ధతిలో, అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రైతుకి 4 పాదులు ఒకే దగ్గర ఉన్నాయంటే ఒక LPM నంబర్ ఇచ్చేవాళ్ళు. LPM నంబర్ అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్. అది పాత పదమే. అది కమతం వారి భూ కమతం వారి పటము. కమతం వారి అంటే ఒక రైతుకి ఒక గ్రామంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అవన్నీ రాసి కరణాలు పెట్టుకునేవాళ్ళు. కమతం వారి రికార్డుని మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఒక కమతం వారి పటాం ఇచ్చి దానికి ఒక నంబర్ ఇచ్చి FMB బేస్లో దాన్ని పెట్టేదానికి గత ప్రభుత్వము పెట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే అట్లా కాకుండా ప్రతి భిన్నాన్ని కొలవండి, ప్రతి భిన్నానికి ఒక LPM అండి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దాన్ని పద్ధతి మార్చి మళ్ళా దాన్ని రీసర్వే జరిగిపోతుంది. ఇప్పుడు రీసర్వేలో పక్కాగా ప్రతి భిన్నాన్ని సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేయడమే కాకుండా పట్టాదార పాస్ పుస్తకాలు ఇప్పుడు ఏదైతే రైతులకి మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఇస్తున్నామో ఆ విధంగా రాజముద్రతో పట్టాదార పాస్ పుస్తకాలు ప్రింట్ అయ్యి గత గవర్నమెంట్లో జరిగిన రీసర్వే గ్రామాలకు కూడా ఇప్పుడు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మన ఆఫీస్కి వచ్చి ఉన్నాయి. అవన్నీ వెరిఫై చేస్తూ ఉన్నాం. అవి కూడా తొందరలో ఇస్తాం. సర్వే జరగక ముందు ఫ్రీ రీసర్వే అని చెప్పి జరపండి అన్నారు. ఫ్రీ రీసర్వే అంటే రీసర్వేకి ముందు భూమి మీదకు పోండి. VRO విలేజ్ సర్వేర్ భూమి మీదకు పోయి ఆ భూమి మీద ఎవరున్నారు, రికార్డు పరంగా ఉన్న సురేషే ఉన్నాడా లేదా ఇంకొక అంకయ్య ఉన్నాడా, అంకయ్య అని ఆయన ఉంటే నీకే విధంగా సంక్రమించింది, నీ దగ్గర ఏమున్నాయి కాగితాలు ఇయ్య అని చెప్పి తీసుకొని ఆ అంకయ్య పేరుని మార్పు చేసేసే విధంగా మాకు 2 పద్ధతులు ఉంటాయి. వెబ్లాండ్ అనేది ఒకటి ఉంది, FPOLR అని ఒకటి ఉంది. కొన్ని డాక్యుమెంట్స్ ఇందాక ఒక అతను తెచ్చాడు, 1978 డాక్యుమెంట్ తెచ్చాడు. 1978 డాక్యుమెంట్ సచివాలయంలో పాస్ పుస్తకం పెట్టాలంటే తీసుకోదు. అటువంటివన్నీ FPOLRలో చేసుకోవచ్చు. అటువంటి పాత డాక్యుమెంట్లు ఏదన్నా ఉంటే ఇస్తే దాన్ని మేము FPOLRలో పెట్టి ఆ రైతుకి న్యాయం చేయగలమని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా కొంతమంది రైతులు
చనిపోయి ఉన్నారు. వాళ్ళు మా నాయన చనిపోయాడు అని చెప్పి పక్కన పెట్టుకొని ఉన్నారు అంతే. అది వాళ్ళ భార్య పేరుతోనో బిడ్డల పేరుతోనో మార్పు చేసుకోవాలా. అటువంటి ఏదన్నా ఉన్నా కూడా ఇచ్చినా మేము ఈ రీసర్వే వచ్చే లోపల మార్పు చేస్తాము. అవన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. రీసర్వేలో మనకు తక్కువ కరెక్షన్స్ వచ్చే విధంగా చూసుకోవడానికి మనము ముందుగా ఈ గ్రామ సభను ఏర్పాటు చేసాం. ఇక్కడ రైతులు టౌన్ ఏరియాలో కాబట్టి చాలా తక్కువ. మనకు వెంకన్నపాలెము, కుక్కుపాడు ఈ 2 గ్రామాలు కూడా కోట రెవెన్యూ కిందకు వస్తాయి. మధ్య నుంచి కొత్తపాలెం ఉంటుంది, అక్కడ ఇబ్బంది లేదు. ఈ 2 గ్రామాలు కోట రెవెన్యూ కిందకు వస్తాయి కాబట్టి ఆ రైతులు అందుబాటులో లేరు. అయినా ఇబ్బంది లేదు. ఇది 27వ తేదీ వరకు ఆయా విఆర్ఓ దగ్గర ఇచ్చుకోవచ్చు. వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని మా ఆఫీస్కి వచ్చి అప్డేట్ చేయిస్తారు. మేము పక్కాగా గతంలో జరిగిన అవకతవకలు జరగకుండా ఎలాంటి మీకు అనుమానాలు రాకుండా రికార్డును తయారు చేసేదానికే ఈ గ్రామ సభ నిర్వహిస్తున్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని కోట పట్టణంలోని శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో అభిమానులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరుకు చెందిన మెడికోవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరైన రోగులు వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారు. సుమారు 100 మంది వైద్య సేవలను పొందినట్లు జయభారత్ నేషనల్ పార్టీ నాయకులు గోరెపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. అందరికీ నమస్తే. నా పేరు గొర్రెపాటి వెంకటేశ్వర్లు, జయభారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నియోజకవర్గం. అయితే ఈరోజు ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కోటలో ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త పర్మిషన్స్తో ఇక్కడ 100 మంది భక్తులకి ఉచిత వైద్య శిబిరం బీపీ షుగర్ చెక్ చేయడం జరిగింది. సో 100 మంది ఇక్కడ పాల్గొని వినియోగించుకున్నారు. సో వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన అభిమానిగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. తిరుపతి జిల్లా వాకాడు పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గూడూరు డీఎస్పీ వాకాడు సిఐ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ నిర్వహిస్తున్న వినాయక చవితి పండుగ సందర్భంగా మండల పరిధిలో ఏర్పాటు చేసే వినాయకుని మండపాలకు ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. ప్రజలకు భక్తులకు ఇబ్బందులు కలిగించే విధంగా డీజే సౌండ్స్ పెట్టకూడదని చెప్పారు. అనుమతి కోసం గణేష్ ఉత్సవ్ నెట్ లో లాగిన్ చేసే క్యూఆర్ కోడ్ ను ప్రతి మండపంలో ఏర్పాటు చేయాలని, అలాగే విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ నుండి అనుమతులు తీసుకోవాలన్నారు. వినాయక మండపాల వద్ద ఇసుక బస్తాలు, త్రాగునీరు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఉత్సవ నిమజ్జనానికి వెళ్లేటప్పుడు మద్యం సేవించి ప్రయాణం చేయొద్దన్నారు. నిమజ్జనానికి 5 గంటల లోపు సముద్ర తీరానికి రావాలని, ఆపై వచ్చిన వారికి అనుమతి ఉండదని ఆయన తెలిపారు. గవర్నమెంట్ మా జిల్లా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, మా సిఐ గారు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వినాయక చవితికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా జరగాలి, ఎలా జరుపుకోవాలి దాని మీద ఈ విధంగా తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రేపు 27వ తారీఖు ఆగస్టు నెల వచ్చే బుధవారం రోజు మన పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా వినాయక ఐడల్స్ ఏర్పాటు చేసుకుని పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగానే కొద్దిమంది మన ఐడల్స్ కంపల్సరీగా మీరు వినాయక చవితి బొమ్మ పెట్టే దగ్గర కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు చుట్టూ తిరిగి ఇక్కడ టైం
వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వారు ఒక పోర్టల్ని క్రియేట్ చేసి సులభంగా అన్ని పర్మిషన్స్ ఒకే చోటన అందుబాటులో ఉన్న విధంగా ఏర్పాటు చేశారు. అందులో ganeshutsav.net అనే ఒక పోర్టల్ వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ని మీ యొక్క పర్టికులర్స్ని ఎంటర్ చేసినట్లయితే అందులో మీ యొక్క డీటెయిల్స్, మీరు ఎమర్షన్ ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, మీ డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఆ గణేష్ ఉత్సవ పోర్టల్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వినాయక చవితిని చాలా హ్యాపీగా మేము జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఇమర్షన్ దగ్గర చాలా ఏర్పాట్లు చేస్తున్నాము. అందులో భాగంగానే ఖచ్చితంగా మీరు నిమజ్జనం అయ్యే రోజు సాయంత్రం 5 గంటల లోపునే దయచేసి మీరు ఇమర్షన్ పాయింట్కి వచ్చేసేయండి. మరి వచ్చేటప్పుడు కూడా దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు. లాస్ట్ టైం కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కూడా డీజేలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలు అలౌ చేయడం లేదు. మరియు గణేష మండపాలు ఏర్పాటు చేసుకునే దగ్గర తప్పనిసరిగా మీరు వాటర్ కానీ ఇసుక బస్తాలు కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది, మరియు ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఎలక్ట్రికల్ వైర్లు నైట్ టైంలో ఎక్కువగా ఉంది, పిల్లలు కొంచెం తాగి కొంచెం డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలన్నారు. డైట్ వసతి గృహాల మరమ్మతుల బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా సాంఘిక సంక్షేమ సహాయ సంక్షేమ అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, వారి అభ్యున్నతికి శాఖలోని అధికారులు అందరూ దోహదపడాలని మంత్రి సూచించారు. వసతి గృహాల మరమ్మతుల నిమిత్తం 143 కోట్లు, నూతనంగా నిర్మించే హాస్టల్ భవనాలకు 100 కోట్లకు పైగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి దాదాపు 50 కోట్లు విడుదల చేశామన్నారు. విద్యార్థుల విద్య ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చర్యలు, విద్యార్థుల ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటూ చదువుపై దృష్టి నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గత సంవత్సరంలో మనము వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ లో చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ 8 months నుంచి సార్ మనము సుమారుగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, సిఎస్ఆర్, తిరుపతి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి సిఎస్ఆర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ప్లస్ మీరు మాకు ఇచ్చినటువంటి సుమారుగా 7 కోట్లకు పైగా డబ్బులు అన్ని కన్వర్జెన్స్ చేసుకొని ప్రాపర్గా మనం ఈడబ్ల్యూఐడిసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని సార్ ప్రతి హాస్టల్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ అనేది ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది ఆల్మోస్ట్ 1 month పెట్టుకొని చేసాం. హాస్టల్కి, ఇన్స్టిట్యూషన్కి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నది అనేది చాలా డీటెయిల్గా వచ్చింది. దెన్ ఆ తర్వాతనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కన్వర్జెన్స్ లో ఇచ్చాం సార్. అంటే ఇది వరకు ఎలా జరిగేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని వచ్చినట్టు శాంక్షన్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత మళ్ళీ సిఎస్ఆర్ సపరేట్ గా తర్వాతకి బెనిఫిట్స్ వచ్చేవి కాదు. సో అందుకని కన్వర్జెన్స్ మోడ్ వెళ్ళడం వల్ల మనకి నీడ్ అసెస్మెంట్ బట్టి ఇవ్వడం జరిగింది సార్. ఫోకస్ చేసింది కూడా చాలా బేసిక్ వాటి మీద ఫోకస్ చేసాం సార్. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సోర్స్ సెగ్రిగేషన్, అన్ని సెప్టిక్ ట్యాంక్స్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అంటే అలానే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఉన్నాయి. అదేవిధంగా మెషర్గా ఫ్యాన్స్, ఆల్ లైటింగ్, అదేవిధంగా కారిడార్స్ లో కూడా లైటింగ్ సార్, ఎందుకంటే చాలా మంది అందులోనే చదువుకుంటున్నారు పిల్లలు. తర్వాత రూఫ్ లీకేజ్ అనేది ఎక్కువ ఫోకస్ చేశాం సార్. ఎందుకంటే చాలా చోట్ల దాని వల్లనే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయని గుర్తించడం జరిగి రూఫ్ ట్రీట్మెంట్ అంతా కూడా టేకప్ చేయడం జరిగింది. మరియు ముఖ్యంగా పెడతారు, అప్పుడు మొత్తం దాని మీద పడిపోవడం, అది యూటిలైజేషన్ లోకి రాకుండా ఇట్లా చాలా మైక్రో లెవెల్లో వెళ్ళి సుమారుగా అందరినీ కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్, కాన్స్టిట్యూట్ స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా ఇన్స్పెక్షన్ చేయించి నేను కూడా ఆల్మోస్ట్ more than 15-16 స్కూల్స్ పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేశాను సార్. సో దీని ద్వారా మాకు సుమారుగా ఇప్పుడు 22 కోట్లకు గాను వీ కుడ్ మొబిలైజ్ ఫండ్స్ సార్. 7 crores కాకుండా ఇంకా అడిషనల్ 14 crores డిఎంఎఫ్ వీటి నుంచి మొబిలైజ్ చేసి
వేరియస్ లెవెల్స్ ఆఫ్ వర్క్స్ లో ఉంది. వీఆర్ కాన్ఫిడెంట్ బై నెక్స్ట్ January we'll be able to complete all these works. ఏంటంటే పిల్లలకు ఒక మంచి హైజీనిక్ కండిషన్స్ అందుకని మీకు రీసెంట్గా ఒక మీ స్టోర్ రూమ్ ఎలా ఉండాలి, సో హౌ బెస్ట్ ఇట్ షుడ్ బి, సో రిమైనింగ్ ప్రెమిసెస్ని మీరు ఎంత చక్కగా నీట్గా పెట్టుకోవాలి. రైనీ సీజన్ పిల్లలకి కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చే స్కోప్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎకడమిక్స్, ఇవన్నీ కూడా మనము ఫోకస్ పెట్టాలి. హెచ్డబ్ల్యూ అంటే ఓన్లీ మనము హాస్టల్ నిర్వహణ అధికారి కాదు. హెచ్డబ్ల్యూ అంటే ఒక హోలిస్టిక్ ఆఫీసర్ ఫర్ ద యువర్ పర్టికులర్ హాస్టల్. 100 మంది పిల్లల భవిష్యత్తు సార్ చెప్పారు మీకు అప్పగించినట్టు. నువ్వు బాగా చూసుకొని చక్కగా చూసుకుంటే 100 కాదు 150 నో వేకెన్సీ బోర్డు పెట్టే పరిస్థితి వెళ్తుంది. పిల్లలు పెద్ద ఏం అడగరు, వాళ్ళకి మీ దగ్గర ఉన్నది సవ్యంగా పెడితే చాలు. శాఖ తరఫున అందరు వార్డెన్స్ తోటి మాట్లాడాలని చెప్పేసి మేము గత 3 నెలల నుంచి ప్లాన్ చేసాం. డిఫరెంట్ రీజన్స్తో జరిగింది. ఈ రోజుతోటి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్తో ఏం జరుగుతున్నాయి, మీ దగ్గర చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది అని ఒక దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఈ మన శాఖ తరఫున ఈ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, మిమ్మల్ని మేము ఎవరిని కూడా నేను పనిష్మెంట్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మేమంతా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని శిక్షిస్తే మేము సాధించేది ఉండదు. కానీ మీలో మార్పు కోరుకుంటున్నాను నేను. మార్పు అనే దానిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనం కొన్ని పారామీటర్స్ రివ్యూ చేసాం. ప్రజెంట్ ఫస్ట్ అడ్మిషన్స్. వన్ థింగ్, 3 రీజన్స్తో పోతున్న రాయలసీమలో అడ్మిషన్స్ బాగున్నాయి. ఇలా చూస్తే ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పినట్టు నేను నంద్యాల గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాను. 200% అడ్మిషన్స్ వెళ్ళాయి పోస్ట్ మెట్రిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్. అక్కడ నంద్యాలలో కాదు మిగతా చూస్తే కూడా ఓవరాల్గా 150%, 170% అడ్మిషన్స్ అయినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. మీరు అడ్మిషన్స్ తీసుకొని ఇందాక మనం మాట్లాడినట్టు ఆ స్కూల్లో ఫీడింగ్ విలేజెస్ కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు, వెల్ఫేర్ సెక్రటరీస్ ఉన్నారు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి అరే పక్క విలేజ్ లో మంచి హాస్టల్ ఉంది అని అడ్మిషన్ చేస్తే మీరు వెళ్ళి మాట్లాడచ్చు. ఆ నియర్ బై వెల్ఫేర్ మన వెల్ఫేర్ ఆఫీసర్స్, ఏఎస్డబ్ల్యూఓస్ టీమ్గా మోటివేషన్ ఎప్పుడన్నా చేయండి. ఎందుకంటే మీరు చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ లో ఆ సంఖ్య పెరిగితే మీకు వచ్చే ఫండ్స్ కూడా వస్తాయి, వెసులుబాటు ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెండవది, వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. కొత్తపాలెం గ్రామ పంచాయతీలలో తహసీల్దార్ కఠారి జయజయరావు ఆధ్వర్యంలో గ్రామ సభలు. కోట పట్టణంలోని శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో అభిమానులు ఉచిత వైద్య శిబిరం. ఇదృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.